ఏమనంటే రైజింగ్ 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 అంటారు, జింగ్ జింగ్ రైజింగ్ అంటారు, ఏమనంటే అరెస్టులు చేస్తారు, ఏమనంటే కేసులు పెడతారు. ఇవి ఉన్నది ఉన్నట్టు మేము మాట్లాడుతున్నామని యూట్యూబ్ ఛానల్ని టార్గెట్ చేయాలి. లేకపోతే యూట్యూబర్స్ ఏమైనా వ్యక్తిగత అంశాలు ఉన్నాయా, ఆ వ్యక్తిగత అంశాలను టార్గెట్ చేయాలి. ఇది తప్ప ఇంతకు మించి చేసేది ఏం లేదు. ఎవడిళ్ళ వాళ్ళు చింతపండు పులిహార వేసుకొని కూర్చుంటున్నారు. సో అందుకే చెప్తున్నా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కుప్పకూలబోతుందా అంటే ఎక్కడ చూసినా కుప్ప కూలడమే కనబడుతుంది తప్ప ఫెవికాల్ పెట్టి అతకబెట్టే బంధం ఏడా కనబడతలేదు. ఆర్థిక వ్యవస్థ బట్టి విక్రమార్క తెలివితేటల వల్ల ఆర్థిక వ్యవస్థ మొత్తం భ్రష్టు పట్టిపోయింది, సర్వనాశనం అయిపోయింది. సరే తిడదాం, కేసీఆర్ని తిడదాం, కేసీఆర్ని తిడితే మంచిగా వస్తుంది. మేము కూడా తిట్టినాం, కేసీఆర్ హయాంలో ఉన్నప్పుడు తిట్టినాం. ఇంకా ఎన్నిసార్లు తిట్టాలి ఆయనని? ఇప్పుడు లేడు కదా అధికారంలో. ఇప్పుడు వాస్తవానికి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ ఏం చెప్పింది? తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటువంటి 10 సంవత్సరాల్లో కేసీఆర్ 4 లక్షల కోట్లు అప్పు చేసిండు. ఎన్ని లక్షల కోట్లు? 4 లక్షల కోట్లు. నేను వాస్తవం మాట్లాడుతున్నా. 4 లక్షల కోట్లు 10 సంవత్సరాలుగా కేసీఆర్ 4 లక్షల కోట్లు అప్పు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాల్లో 2.5 లక్షల కోట్లకు పైగా అప్పు చేసింది. అంటే 2 సంవత్సరాలు 2.5 లక్షలు అంటే 10 సంవత్సరాలు 11 లక్షలు మీరు అప్పు చేస్తారా రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క గారు? 10 సంవత్సరాలు అంటే మీ కాంగ్రెస్ గవర్నమెంట్ 10 సంవత్సరాల అధికారంలో ఉంటే 10.5 లక్షలు 11 లక్షలు కోట్లు అప్పు చేస్తారు మీరు. కేసీఆర్ 10 సంవత్సరాలకు మొత్తంలో 4.5 లక్షలు 4 లక్షలకు పైగా చినుకు అప్పు చేస్తే మీరు 2 సంవత్సరాల్లో 2.5 లక్షలు అంటే 5 సంవత్సరాలకి 5.5 లక్షల. ఒక బిల్డింగ్ కట్టలే, ఒక రోడ్ వేయలే, పైగా రంగనాథ్ సార్ని పెట్టుకొని మళ్ళీ బుల్డోజ్ చేస్తా ఉన్నావు. అన్ని కులగొట్టుడే తప్ప కట్టుడేం లేదు. నీకు కులగొట్టడానికి 2.5 లక్షలు అయిందా కోట్లు? ఒక ఫ్లైఓవర్ కట్టలే, ఒక స్కూల్ కట్టలే, జీతాలు రిటైర్మెంట్ పెన్షన్ ఇస్తున్నాం అంటే వాళ్ళు రోడ్డు మీద ధర్నాలు చేస్తున్నారు, అన్ని ఆప్షన్లు పెడుతున్నావు. మరి ఏం చేస్తుండే ఆ బట్టి విక్రమార్క ఫైనాన్స్ మినిస్టర్గా? నాకు అర్థం కాదు. చేత కాకపోతే చెట్టు కింద పులిహార వేసుకొని అమ్ముకోమనండి. ఇట్లా మాట్లాడితే ఆ కేసీఆర్ ఎంత ఇచ్చిండు, ఆయనకు అపాయింట్మెంటే ఈయనకి శాతం అయితే లేదు. పీష్నా సంఘానికి ప్రధాన అధ్యక్షులు ఇస్తారా వాళ్ళు ₹1? అధికారం ఉన్నప్పుడే ఎవరికి ఏం చేయలే, లేనప్పుడు చేస్తాడా?